హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ స్వామి. ఈ రోజు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ రమేష్ దేవబత్తిని గారు. వారితో కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు 2025 సంబంధించిన జేఈ ఎంసెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ నీట్ లాంటి అన్ని కౌన్సిలింగ్ అన్ని అయిపోయి సెప్టెంబర్ 1 అందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం జరిగింది. వారు ఈ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ వరకు ఎలా చదివితే వారు ఫైనల్ ఇయర్ తర్వాత మంచి హై ప్యాకేజ్తో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఒక రోడ్ మ్యాప్ చెప్పండి సార్. షూర్ అండి. ఫస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇటు డిగ్రీ కావచ్చు, దోస్తు త్రూ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ మీరు అడిగినట్టు రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటే అండి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ అనే కాదు, ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్, ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి, ఎందుకు జాయిన్ అయ్యారు ఆ కోర్స్ అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ స్టూడెంట్కి. దెన్ మనం వీ కెన్ స్టార్ట్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు ఎనీ కాలేజ్, డిపెండ్ ఆన్ కాలేజ్ కూడా, వాళ్ళు జాయిన్ అయిన కాలేజ్లో, వాళ్ళు జాయిన్ అయిన యూనివర్సిటీని బట్టి ఉంటుంది. మేజర్గా మనం బీటెక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 2025లో ఎంసెట్ త్రూ కావచ్చు, జేఈ త్రూ కావచ్చు, డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా అయితే అడ్మిషన్స్ అయిపోయాయి, ఓరియంటేషన్ క్లాసెస్ కూడా చాలా వరకు అయిపోయాయి. సో ఇప్పుడు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు డే 1 నుంచే వాళ్ళు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. 4 years టైం ఉంది కదా, 4th yearలో చూసుకుందాంలే అంటే, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో అంత ఈజీ కాదు ప్లేస్మెంట్ రావడం అనేది. సో ప్లేస్మెంట్ కూడా అంటే అందరి మోటో ప్లేస్మెంట్ అనే ఉండదు. 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కావాలని మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వారు ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే కెరియర్కి యూజ్ అవుతుంది, అంటే జాబ్ అని కాకుండా భవిష్యత్తులో వేరే బిజినెస్ చేయాలనుకున్నా, అంటే ఏ రంగంలో వెళ్ళినా అలా ఏ స్కిల్స్ నేర్చుకుంటే బెటర్? మీరు అడిగారు కదా, ఇందాక కూడా చెప్పాను నేను. వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి ఫ్యూచర్లో. ఇప్పుడు జాయిన్ అయిన స్టూడెంట్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన స్టూడెంటే ఉన్నాడు, వాడు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఒక మంచి ప్యాకేజ్తో జాబ్ కొట్టాలనుకుంటున్నావా, లేదు నీ ఏమైనా స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయా, స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నావా, లేదు నువ్వు అబ్రాడ్ వెళ్ళి ఒక టాప్ యూనివర్సిటీలో ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నావా, నీకు ఒక క్లారిటీ ఉండాలి. లేదు గేట్ రాసి మళ్ళీ ఎంటెక్ మంచి ఐఐటీలో, IIITలో కానీ, లేదంటే మంచి ఎన్ఐటీలో ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నావా, లేదు నువ్వు సివిల్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్, సివిల్ సర్వీసెస్కి వెళ్దాం అనుకుంటున్నావా అనేది ఒక క్లారిటీ ఉండాలి డే 1 నుంచే. నువ్వు దాని మీదే జర్నీ చేయాలి, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్కే చేసుకుంటూ వెళ్ళాలి. డిగ్రీ అనేది నీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది, దానివల్ల నీకు జాబ్ రాదు. అది చదువుతూనే దాంతోపాటు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే దానికి కావాల్సిందంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి, రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో వాళ్ళు చెప్పే సబ్జెక్ట్స్తో పాటు దానికంటే కొంచెం అడ్వాన్స్గా డైలీ ఒక 1 hour ఎక్స్ట్రా నువ్వు ప్రిపేర్ అయ్యి, నువ్వు ఒక సిలబస్ ప్రిపేర్ చేసుకొని, నువ్వు ఒక టైం టేబుల్ ఉండాలి నీకు కూడా. డైలీ ఎన్ని గంటలు కాలేజ్కి వెళ్తావు, నువ్వు హాస్టల్ స్టూడెంటా, డే స్కాలరా, కాలేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రావడానికి ఎంత టైం పడుతుంది, నువ్వు కాలేజీలో ఎంతసేపు ఉంటావు, వచ్చాక నువ్వేం చేస్తున్నావు, నీ టైంని నువ్వు ఎలా యూస్ చేసుకుంటున్నావు, దాంట్లో ఒక 1 hour వెదర్ నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆల్రెడీ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, ఇంగ్లీష్ బాగొచ్చు అంటే వేరే లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకో. జర్మన్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, స్పానిష్ కావచ్చు. ఈ 4 yearsలో డైలీ ఒక 20 minutes 30 minutes నువ్వు నేర్చుకుంటే కంప్లీట్గా 4 years తర్వాత రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చేస్తుంది. అప్పుడు నీకు అది అడ్వాంటేజ్ అనమాట ప్లేస్మెంట్ అప్పుడు. లేదు నువ్వు ఒక టెక్నాలజీ వైపు వెళ్ళాలి అనుకుంటున్నావు, ఆ టెక్నాలజీని రోజు 20 minutes 30 minutes ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది థియరీ చదువుతారు కానీ ప్రాక్టీస్ చేయరు. సో ఫ్రెండ్స్తో కూర్చొని ప్రాక్టీస్ చేయడం కావచ్చు, నువ్వు ఓన్గా ఆన్లైన్లో దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ చేయడం కావచ్చు, దాని మీద డీప్గా రీసెర్చ్ చేయాలి. సో సెకండ్ ఇయర్లో మినీ ప్రాజెక్ట్ చేయాలి, తర్వాత థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ చేయాలి, 4th yearలో ఇంటర్న్షిప్ చేయాలి. ఇట్లా ఎవ్రీ ఇయర్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఇంటర్న్షిప్ అంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది, చాలా మంది విద్యార్థులు బీటెక్లో జాయిన్ అయ్యారనుకుంటే కొన్ని కాలేజీల్లో ఇంటర్న్షిప్ ఉందన్న విషయం కూడా తెలియకుండా బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారికి ఇంటర్న్షిప్ అనేది ఏ కంపెనీలో చేస్తే బాగుంటుంది, అసలు ఇంటర్న్షిప్ అనేది ఎక్కడ దొరుకుతుంది, అంటే సైట్లానా లేదంటే కంపెనీకి వెళ్ళి వెతుక్కోవాలా? డిపెండ్ ఆన్ కాలేజ్. స్టూడెంట్ జాయిన్ అయిన కాలేజ్ ఎలాంటిది అనే దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని కాలేజ్కి ఇండస్ట్రీతో టైప్స్ ఉంటాయి. మంచి యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, పెద్ద అటానమస్ కాలేజ్కి ఇండస్ట్రీతో టైప్స్ ఉంటాయి అనమాట. వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఇస్తారు. అండ్ స్టూడెంట్ కూడా కాలేజ్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వకూడదండి. డే 1 నుంచి ఆయన జాయిన్ అయినప్పుడే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ప్రొఫైల్లో ఆయన గురించి మొత్తం అప్డేట్స్ ఇచ్చేసి, ఆయన మంచి కంపెనీస్ లైక్ అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ కావచ్చు, విప్రో కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇలా ఎంఎన్సీ కంపెనీలో ఉండే హెచ్ఆర్లు, డైరెక్టర్లు అందరూ అందులో ఉంటారు లింక్డ్ఇన్లో. సో వాళ్ళని ఫాలో అవుతా లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి, ఇన్ఫోసిస్లో ఏం చేంజెస్ వచ్చినాయి, టీసీఎస్లో ఏం అప్డేట్స్ వస్తున్నాయి చూసి ఫాలో అప్ చేస్తూ అక్కడ ఉండే హెచ్ఆర్స్తో ఒక ర్యాపో మెయింటైన్ చేసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి నువ్వు థర్డ్ ఇయర్లోనో ఫైనల్ ఇయర్లోనో సార్ నాకు ఇంటర్న్షిప్ కావాలి అంటే నేను కన్సిడర్ చేస్తారు. అంతేగాని నువ్వు థర్డ్ ఇయర్లో డైరెక్ట్ మెసేజ్ చేస్తే కన్సిడర్ చేయరు. ఫస్ట్ ఇయర్ నుంచే వాళ్ళకి వాళ్ళు ఏదో అచీవ్ చేసినప్పుడు పోస్ట్ పెడతారు. ఆ అచీవ్ చేసినప్పుడు ఆ పోస్ట్ పెట్టినప్పుడు కింద కంగ్రాచులేషన్స్ సార్ అని అట్లా నువ్వు ఒక 10 సార్లు 15 సార్లు వాళ్ళకి మెసేజ్లో కామెంట్స్ చేస్తే ఈ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు, మనల్ని ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, వాళ్ళని ఫాలో చేస్తున్నారు అని వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు మనం ఇంటర్న్షిప్ అడిగినా లేదంటే ప్లేస్మెంట్కి ఏదైనా రెఫరెన్స్ అడిగినా కానీ కొంచెం హెల్ప్ చేస్తారు. ఫ్యూచర్ అంతా కూడా రెఫరెన్స్ బేస్ మీదే ఉంటుందండి. ఇంతకుముందు ఫార్మా ఇండస్ట్రీలో అలా ఉండేది, ఫ్యూచర్లో ఐటీ ఇండస్ట్రీలో కూడా రెఫరెన్స్ బేస్ మీదే ఉంటుంది. అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ మంచి మంచి జాబ్స్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కొంచెం ర్యాపో మెయింటైన్ చేసి ఇంటర్న్షిప్స్ ఇప్పించుకొని మంచి ప్రాపర్ జెన్యున్గా ఇంటర్న్షిప్ చేస్తే కనుక అది ప్లేస్మెంట్కి యూజ్ అవుతుంది. ఇంటర్న్షిప్ మనం ఒక కంపెనీలో చేస్తే ఆ కంపెనీ వాళ్ళే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఛాన్స్ ఉందండి. డిపెండ్ ఆన్ ఈజ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్న్షిప్. అతను అక్కడ ఎలా పర్ఫామ్ చేశాడు, అతని స్కిల్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ప్లేస్ చేసుకుంటారు. ఇప్పుడు విద్యార్థికి కాలేజ్ సెలెక్ట్ అయింది కదా, కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయిపోయినాయి కదా, కొంతమందికి మంచి కాలేజ్ వచ్చింది, కొంతమందికి మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజ్ రాకపోయి ఉండవచ్చు. ఎస్, వారికి అందులో ఫ్యాకల్టీ అవ్వచ్చు ఏదైనా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వారు ఎలా, వాళ్ళ పరిస్థితి ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. అక్కడ దొరికే ఫ్రెండ్షిప్ కూడా, మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కూడా మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం? గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా మంచి కాలేజీ, చెడ్డ కాలేజీ అని ఏమి ఉండవండి. కాలేజీలో ఫెసిలిటీస్, ఫ్యాకల్టీ, ల్యాబ్, లైబ్రరీ, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఇవన్నీ డిసైడ్ చేస్తాయి వాళ్ళకి గతంలో వచ్చిన ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ కావచ్చు. ఫ్యూచర్లో ఇప్పుడు 2025లో జాయిన్ అయిన వాళ్ళు పాస్ అయ్యేది 2029లో. అప్పుడు ఎంత మంచి కాలేజ్ అయినా కానీ ప్లేస్మెంట్ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉండదు, డిపెండ్ ఆన్ స్టూడెంట్. సో ఒక నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యాడు స్టూడెంట్, ఆ నార్మల్ కాలేజ్ సిలబస్ వచ్చి జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజో, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజో సిలబస్ ఉంటుంది. అది కొంచెం అవుడేటెడ్ ఉంటుంది. అటానమస్ కాలేజ్లో 80% వాళ్ళు ఓన్గా సిలబస్ చేసుకోవచ్చు, 20% మళ్ళీ యూనివర్సిటీ సిలబస్ ఉంటుంది. అదే స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ అయితే 100% వాళ్ళ ఓన్ సిలబస్ ఎన్ఈపీ ప్రకారం డిజైన్ చేసుకునే, కరికులం డిజైన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. వాళ్ళు కొంచెం ఇండస్ట్రీకి దగ్గరగా 2029లో వీళ్ళు ఇప్పటి నుంచి ఏం చదివితే 2029లో జాబ్ వస్తుంది, ప్లేస్మెంట్ వస్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది అనే దాని మీద బేస్ చేసుకొని వాళ్ళు సిలబస్ ప్రిపేర్ చేస్తారు. సో ఒక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఆ డిగ్రీ చదువుతూనే దాన్ని పర్ఫెక్ట్గా చదువుతా, బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఫినిష్ చేస్తా, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకొని, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, లాంగ్వేజ్ కాకుండా లాంగ్వేజ్తో పాటు ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉంటే అప్పుడు వాళ్ళకి మంచి ఆప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి, ఇంతకుముందు లేవు కానీ ఇప్పుడు టాస్క్ ఉంది, తెలంగాణ స్కిల్ అకాడమీ ఉంది, తర్వాత మనకి స్కిల్ ఇండియా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఎన్ఐటి, ఐఐటి వాళ్ళు కూడా, ట్రిపుల్ వాళ్ళు కూడా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇస్తున్నారు రీజనబుల్ కాస్ట్తోని. ఏఐ మీద కావచ్చు, ఇప్పుడు 90% స్టూడెంట్స్ ఎలాగో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు, మళ్ళీ దాంట్లో వాళ్ళు ఏఎన్ఎంఎల్ అంటారు, డేటా సైన్స్ అంటారు, సైబర్ సెక్యూరిటీ అంటారు. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ రెగ్యులర్గా హ్యాకథాన్స్ జరుగుతాయి, వాటిల్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటే నార్మల్ కాలేజ్ స్టూడెంట్ కూడా హాఫ్ క్యాంపస్లు ఉంటాయి, హాఫ్ క్యాంపస్లో పెట్టినప్పుడు ప్లేస్మెంట్ కొట్టే ఛాన్స్ ఉంది. హాఫ్ క్యాంపస్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. సో ఇన్ క్యాంపస్ కాకుండా హాఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని టైమ్స్. విప్రో వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు, ఈ టాస్క్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. రీసెంట్గా నాకు తెలిసిన ఒక కాలేజ్ స్టూడెంట్స్ 4 మెంబర్స్కి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది హాఫ్ క్యాంపస్లో. బట్ హైలీ స్కిల్డ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, సిజిపిఏ ఉండాలి, అన్ని మ్యాటర్స్ అండి. నాట్ ఓన్లీ మీ సిజిపిఏ, నాట్ ఓన్లీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్, నాట్ ఓన్లీ మీ ప్రాజెక్టు, ఇంటర్న్షిప్ అన్ని కలిపితేనే మీకు ప్లేస్మెంట్ ఇస్తారు, ఏదో ఒకదాని మీద అయితే ఇవ్వరు. అది ప్రజెంట్ ఏఐ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. అవునండి. ఇప్పుడు కాలేజీలో చదువుతున్న విద్యార్థి ఏఐ మీద ఎలాంటి అవగాహన పెంచుకుంటే బెటర్? ఫ్యూచర్లో ఏఐ పైన అవగాహన లేకుంటే జాబ్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అవును. దానికి ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుందా? నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి ఆన్లైన్లో, చాలా కోర్సెస్ ఉన్నాయి. బట్ స్టూడెంట్ ఏఐ ఫస్ట్ కోర్స్ చేసి జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు 1 or 2 years తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందండి. పర్టికులర్గా ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి చెప్తున్నాను. నార్మల్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అంటే అఫిలియేటెడ్ కాలేజ్లో దే కాంట్ చేంజ్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏఎన్ఎంఎల్ అయితే అది 4 years అదే చదవాలి. బట్ కోర్స్
సిఎస్సి జాయిన్ అయిన వాళ్ళు 1 or 2 years తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, నేను ఏఐ చదవగలనా లేదా, ఎందుకంటే ఏఐ బాగా మ్యాథ్స్ వచ్చి ఉండాలి, సో ఏఐ చదవగలనా లేదా, అండ్ ఏఐ వల్ల ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా, ఎందుకంటే ఏఐ వాళ్ళు చాలా తక్కువ మంది కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా. సో డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీయా, ఐఓటీయా, బ్లాక్ చైనా, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని అనుకునేది వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం డిసైడ్ అయితే బాగుంటుంది. ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లోనే ఏఐ అని చెప్పేసి అది అర్థం కాక ఏదో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ రాక మళ్ళీ ఎంఎస్కి వెళ్ళి ఎంటెక్కి వెళ్ళి ఇబ్బంది పట్టడం కంటే వాళ్ళ ఫోకస్ ఫస్ట్ ఇయర్ నుంచే క్లారిటీగా నేను మనం ఏ లక్ష్యం కోసం అయితే వెళ్తున్నాము, మనం దానికి సంబంధించిన ఏం నేర్చుకుంటే బాగుంటుంది, దాని వైపు అడుగులేయాలి. వెదర్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతారా, లేదంటే ఎంఎస్కి వెళ్తారా, లేదంటే స్టార్ట్అప్ చేస్తారా, ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే దాంట్లో ఫోకస్ చేసి దానికి సంబంధించింది ఏమైనా ఇచ్చేస్తారా అనేది స్టూడెంట్ ఫస్ట్ ఇయరే నిర్ణయించుకోవాలి. స్టూడెంట్ ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే పేరెంట్ ఒక ప్రాపర్ వాళ్ళ కాలేజ్ హెచ్ఓడితోనో ప్రిన్సిపల్తోనో మాట్లాడి గైడెన్స్ ఇప్పియాలి, తెలిస్తే పేరెంట్ అయినా చెప్పాలి, అప్పుడే వాళ్ళు ఫోకస్డ్గా చదవగలరు. లేదు అందరితో పాటు ఏదో జాయిన్ అయ్యాం బీటెక్ కాలేజీ వాళ్ళు చూసుకుంటారు అంటే ఏం చూసుకోరండి, కాలేజీ వాళ్ళు ఏం చూసుకోరు, కాలేజీ వాళ్ళు జస్ట్ వాళ్ళు పాఠాలు చెప్తారు, 40-50% వాళ్ళ పార్ట్, మిగతా 50% పార్ట్ స్టూడెంట్ పేరెంట్దే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో లక్షల్లో మంది పాస్ అవుట్ అవుతున్నారు, కానీ కొంతమందికే జాబ్స్ వస్తున్నాయి. అంటే ఎందుకు, అంటే దాని రీజన్ ఏంటి? రీజన్ అంటే అవుట్పుట్ ఎక్కువ ఉందండి. చాలా మంది ఇంజనీరింగే సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇంజనీరింగ్ లో కూడా కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. నువ్వు మంచి కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివితే జాబ్స్ ఉన్నాయి, మంచి కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ప్రాపర్ గా ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటే జాబ్స్ ఉన్నాయి, బయోటెక్నాలజీ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ఏరోనాటికల్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి, ప్రతి స్ట్రీమ్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయండి. 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 10,000 మంది మాత్రమే అటు వెళ్తున్నారు, 90,000 మంది సిఎస్సి జాయిన్ అవుతున్నారు. అక్కడ 90,000 మందికి స్పేస్ లేదు కదా, ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతుంటారు. అంటే ట్రెండింగ్ ఉంది, ఈజీగా జాబ్స్ వస్తాయి, పిల్లలు ఏంటి పేరెంట్స్ ఏంటి కష్టపడక్కర్లేదు, మంచిగా కూర్చొని జాబ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో రియాలిటీలోకి వచ్చారు, ఆ జాబ్ కి గ్యారంటీ ఏముండదు, అది ఎప్పుడు పోతుందో తెలియదు. సో కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ లో ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కొంచెం నిలబడగలుగుతారు, లేదంటే ఇబ్బంది పడతారు. బేసిక్ గా మీరు ఇందాక ఏఐ గురించి మాట్లాడారు, ఏఐ చెప్పే ఫ్యాకల్టీ లేరు చాలా కాలేజెస్ లో, అది పేరెంట్స్ కి తెలుసు, కాలేజ్ వాళ్ళకి తెలుసు, స్టూడెంట్స్ కూడా తెలుసు. బట్ వాళ్ళు జాయిన్ అయిపోతారు, నేర్చుకుందాం మారదా అనుకుంటారు. కానీ ఇప్పుడు 4-5 years బ్యాక్ నుంచి జాయిన్ అవుతున్నారు, ఫ్రెషర్స్కి ఎవరికి ప్లేస్మెంట్స్ లేవు, ఇది ఫ్యాక్ట్. చెప్తే ఎవరు నమ్మరు, ఎవరో 4-5 వాళ్ళు ప్రాజెక్ట్ చేయడం వల్లనో ఇంటర్న్షిప్ చేయడం వల్లనో వచ్చి ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికి ఏఐ మీద ప్లేస్మెంట్స్ లేవు. అండ్ ఏఐ అంత ఈజీ కాదు, చాలా టఫ్ కోర్స్ అది. సో చూస్ చేసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, వాళ్ళకి ప్లాన్ బి కూడా ఉండాలి. డైలీ ఒక 1 hour ఏదో ఒక వేరే ఆల్టర్నేట్ కోర్సో సబ్జెక్టో ఇంకేదైనా నేర్చుకోవాలి వాళ్ళు. మరి ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఏఐ విత్ మెడికల్, ఎంబీబీఎస్ ఇట్లా చాలా మార్కెట్లో ఇలా అంటూ అడ్మిషన్స్ చేసుకుంటున్నారు కదా, స్టాఫే లేనప్పుడు వాళ్ళు ఎలా టీచ్ చేయగలరు? ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏఐ, ఇక్కడ ఏఐ స్కిల్ ఉన్న వ్యక్తి లేనప్పుడు ఆయన ఎలా ఈ స్టూడెంట్కి, ఆయనకే స్కిల్స్ లేనప్పుడు ఆయన స్టూడెంట్కి ఎలా టీచ్ చేయగలరు? ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ అండి. ఒక కొత్త కార్ రిలీజ్ అయింది, మీరు లీటర్కి 20-30 కిలోమీటర్లు ఇస్తుంది అంటే కొంటారు, 10 కిలోమీటర్లు ఇస్తుంది అంటే ఎవరు కొనరు కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా, ఏఐతో జాబ్ వస్తుంది, ఏఐ అంటే అవును ఏఐ చదివితే జాబ్ వచ్చేస్తుంది మా పిల్లలు, కానీ పేరెంట్స్ కూడా నమ్ముతారు. సో దాన్ని యాడ్ చేస్తున్నారు అనమాట అంతే. అక్కడ మొన్న ఒక పేరెంట్ ఫోన్ చేశాడు, బెంగళూరులో ఎక్కడో బీసీఏ జాయిన్ అయ్యాడంట, వాళ్ళ బీసీఏ జాయిన్ చేయించారు, ఆయన గవర్నమెంట్ టీచర్, బీసీఏ జాయిన్ చేయించారు వాళ్ళ పాపని. వాళ్ళు జాయిన్ చేయించుకునేటప్పుడు సార్ ఏ డేటా సైన్స్ అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఏమీ నేర్పించలేదు సార్, వీళ్ళకి ఏమీ రాదు, ఓన్లీ బీసీఏ నార్మల్ డిగ్రీ రెగ్యులర్ డిగ్రీ లాగే చెప్పారు, కానీ ఫీజు మాత్రం డబల్ ఫీజు తీసుకున్నారు, ప్లేస్మెంట్ రాలేదు, ఆ అమ్మాయికి ఎంసీఏ అడ్మిషన్ కావాలి, మంచి కాలేజ్ ఏదైనా సజెస్ట్ చేయండి సార్ అని చెప్పాడు. మళ్ళీ అదే అడిగాడు, సార్ ఏ ఉంటుందా సార్ ఎంసీఏలో అని. సార్ ఎంసీఏలో ఏ డేటా సైన్స్ అని స్పెషల్ అదే అందుకనే చెప్తున్నాను ఎగ్జాంపుల్. సో మళ్ళీ అదే అడిగాడు ఆయన, ఐ థింక్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్లో. సో ఏఐ ఉంటుందా సార్ అన్నాడు. సార్ ఏఐ డేటా సైన్స్ అనేది ఎంసీఏలో ఉండదు, కోర్ సిలబస్ కోర్ సబ్జెక్టే చెప్తారు, దాంతోపాటు మీరు బయట నేర్చుకోవచ్చు ఆర్ సర్టిఫికేషన్ కోర్సెస్ చేయొచ్చు, అండ్ దాని మీదే జాబ్ చేయాలనే ఉంది. స్టూడెంట్కి ఏమి ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు బీసీ అంటే కంప్యూటర్స్ అప్లికేషన్స్, వాళ్ళ 3 ఏళ్ళు అది చదివారు, దాని బేస్ మీద ఏదైనా ఇంకా అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ కానీ సిలబస్ కానీ ఉంటే నేర్చుకోండి, ఫోకస్డ్గా 2 years అది నేర్చుకొని కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టుకుంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పాను అనమాట.
అనమాట. సో ఈ ఏ అనే దాని మీద పరిగెత్తకుండా ఉంటే బాగుంటుంది, అది కాన్సెప్ట్. సార్ కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది కదా 2020. అవును. దీనివల్ల ఏమైనా నూతన సిలబస్ ఏమైనా యాడ్ అయిందా ఇంజనీరింగ్లో? సో 2020 NEP తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి సిలబస్